డీఎంకే పాలనలో శాంతి భద్రతలు గాడి తప్పాయని టీవీకే అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేవారు. మహిళలకు రక్షణ కరువైందని, ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలియజేసిన వారిపై పోలీసు జులుం కొనసాగుతుందని టీవీకే నేతలు ఊరూరా ప్రచారం చేసేవారు. విపక్షాల ప్రచారం ఫలించిన నేపథ్యంలో డీఎంకే ఓటమికి శాంతి భద్రత సమస్య కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. కట్ చేసి చూస్తే విజయ్ సీఎం అయిన తర్వాత కూడా సేమ్ సీన్, నో చేంజ్. నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందే తప్ప పోలీసులు భద్రతా వ్యవస్థ పట్ల ప్రజల్లో భయాలు కనిపించడం లేదు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి పక్షం రోజుల్లో తమిళనాట 25 హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భౌతిక దాడులు పెరిగాయని, చైన్ స్నాచింగ్స్ తారాస్థాయికి చేరాయని పోలీసు లెక్కలే చెబుతున్నాయి. నేరాలను సహించేది లేదని సీఎం విజయ్ చెప్పడమే తప్ప లా అండ్ ఆర్డర్, క్రైమ్ రెండింటినీ కంట్రోల్ చేయటంలో తమిళనాడు పోలీసులు చిత్తశుద్ధి చూపడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు ప్రజలు మార్పులు కోరుకున్నారు. జెన్జీ తమకు కొత్త నేత కావాలని ఆకాంక్షించింది. టీవీకే అధిక సంఖ్యాక పార్టీగా అవతరించటం, మరికొందరు మద్దతివ్వటంతో విజయ్ సీఎం అయ్యారు. తాను ముఖ్యమంత్రి అయితే తమిళనాడును శాంతియుత స్వర్గధామంగా మార్చుతానని విజయ్ చేసిన ప్రకటన నిజమవుతుందని ఎదురు చూసిన తమిళ ప్రజలకు ఇప్పుడు నిరాశ ఎదురైంది. సీఎం గారి హావభావాలు తప్పితే నిరుటికి ఇప్పటికీ పాలనలో మార్పు కనిపించడం లేదని జనం గుసగుసలు మొదలయ్యాయి. టీవీకి అధికారానికి వచ్చిన పక్షం రోజుల్లోనే 40 భారీ నేరాలు జరిగాయి. 25 హత్యలు నమోదయ్యాయి. అందులో 4 జంట హత్యలున్నాయి. 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఒక లాకప్ డెత్ కూడా నమోదయ్యింది. నాటు తుపాకులతో కాల్పులు జరుపుకున్న 2 కేసులు కూడా ఉన్నాయి. అవి కాకుండా ఘోరమైన నేరాలకు సంబంధించి 19 కేసులు నమోదయ్యాయి. మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యవహారంలో 4 పోక్సో కేసులు విచారణలో ఉన్నాయి. చైన్ స్నాచింగ్ కు సంబంధించి 350 తులాల బంగారం మాయమైంది. దాదాపు 10 కిలోల వెండి దోచుకునిపోయారు. బజార్ను నడిచే జనానికి రక్షణ లేకుండా పోయిందని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. తాము అధికారానికి వస్తే అన్నీ మార్చేస్తామని, జనం మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తామని ప్రకటించిన విజయ్ తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలను ఉత్తేజపరచడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు, హోంశాఖ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నప్పటికీ శాంతి భద్రతలు మాత్రం అదుపులో ఉండటం లేదు. నేరగాళ్ల పట్ల, గతి తప్పిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం విజయ్ ఆదేశించినట్లుగా చెబుతున్నప్పటికీ నిందితుల విషయంలో తమిళనాడు పోలీస్ శాఖ మీనమేషాలు లెక్కిస్తోన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి. గత పాలనలో ఎలా వ్యవహరించారో ఇప్పుడు అదే తీరు కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో విజయ్ చెప్పినంత వేగంగా ఇప్పుడు పనులు జరగటం లేదు. సీఎం, చీఫ్ సెక్రటరీ ఎన్ని చెప్పినా పోలీస్ శాఖలో చిత్తశుద్ధి లేనప్పుడు ప్రయోజనం ఏముంటుందన్నది ఒక వాదన.